నిన్నెక్కడ ఎవడో ఏమనలేడరా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. కాదురా, నీకు అర్థం కాదు. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నన్నా? నిన్నే. వెళ్ళరా, భయం ఏంటి? నువ్వు వెళ్ళరా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపు వెళ్ళరా. సార్ లోపలరా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు కాదనలేదు, మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దనలేదు, కానీ ఇప్పుడు ఏమనంటున్నారు? ఏమైంది సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను. నువ్వు కష్టపడద్దు బాబు. నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాడు కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీదకి ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడి ఉంది. దీన్ని నిలబెడతానని నాకు మాటిస్తున్నా సార్. ఒట్టు సార్. గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదు. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరరే. మళ్ళీ వచ్చారంటయ్యా. ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో, నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కాలం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. చిచి, ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నా? ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? నేను చెప్పట్లా, రోజు చెప్పా. ఏం చెప్పుకున్నాం సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా, మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చినా బెండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దత్తి నెంబర్ 1ని. దత్త ఏమిటి టాపిక్? మన మీదకి డైవర్ట్ అవుతుంది. వీణ్ణ మన కాలేజ్ ఛాంపియన్. ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకు కూర్చోరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో, లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది. అబ్బా, ఏందది? మా యూనియన్ సార్. నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచ్ మొత్తం వేరే యూనియన్ సార్. అంతే బాబు, ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ, బెంచికి ఒక యూనియన్. గుడ్
మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించండి శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. సార్ మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పిక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు. ఏంటి అలా అరిచారు? దీన్ని డిటిఎస్ అంటారు సార్. ఓహో, డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదా? కాదు, డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్. ఓకే సార్, సంతోషం. ధైర్యంగా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి సిఎల్ అంటే ఏంటో? ఓహో, మన మాస్టారుకుంది తిక్క, అలా అని చెబుతుంది అతని చొక్క. పారిపోదాం అంతా ఎంచక్క. అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు? అది గుండె ధైర్యం అంటే. నేను అనుకున్నారు కదా, చిన్న ట్విస్ట్. నేను కాదని చెప్పడానికే లేచాను. ఆహా, మీలో జక్కన్నే కాదు తిక్కన కూడా ఉన్నాడన్నమాట. నువ్వు కాదని నాకు తెలుసు. కరెక్ట్ సార్. మరెందుకు లేచావు? వాడు కాదని చెప్పడానికే లేచాను సార్. సార్ నీ ట్విస్ట్ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరూ కాదని చెప్పడానికి నువ్వు లేచావు కదా? కాదు సార్, అది రాసింది నేనేం చెప్పడానికి లేచాను. నిజమైన డిటిఎస్ అంటే నువ్వే. కూర్చో. ఒరే గోచి సార్, మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్ లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదా? అవును సార్. దానికి మీ నాన్న నేను తిట్టలేదా? బండ బూతులు తిట్టాడు సార్. తిట్టాడా? మంచి పని చేశాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటది? తిట్టింది నన్ను కాదు, నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని. అమ్మాయిలు కనేసి మార్కులు వస్తుండే మగాడు మీకు సిగ్గులేదురా? మార్కులు వేసిన మీకే సిగ్గు లేనప్పుడు మాకెందుకుంటుంది సార్? వాస్తవాలు భలే ఒప్పుకుంటారే మీరు. మీకు నా పాఠాలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఎక్కడికే? మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్? మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. నారీ ఇది సిన్సియర్ స్టూడెంట్. మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరిగండి. మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్. అప్పుడే అయిపోయింది. అయిపోయిందా అంటే అవలేదు, కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్. రావచ్చండి. వెళ్ళు నొక్కింది అందుకే. వెళ్ళి 2 టీ పట్టరా పో. సార్ ఈ గూండాలతోటి రౌడీలతోటి వేగలేక చచ్చిపోతున్నాం సార్. వినాయక చవితి వస్తే చాలా చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటా రెండా? వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు నాకు. నిజం సార్. కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్? 2 రిక్షాల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. ఓ అబ్బో, హి ఈస్ టూ జీనియస్. రైట్ సార్, వాడు చెప్పిన పని మీరు చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్? డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారి అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావండి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. జాగింగ్ చేశా,
కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు, పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మనిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఆహా. ఆహా. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అది నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా. పిక్చర్ లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని మీరు ఇలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లికి అందను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా విధవా హై. యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికి? హుయ్ కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చెయ్యలేడు. దేవుడు పంపించిన బావగారు సార్ మీరు నాకు.